హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 కోసం ఆర్ఆర్బీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని మనం జనరల్ సైన్స్ యొక్క క్వశ్చన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు డే 12 అన్నమాట. అయితే మీరు డే 1 నుంచి డే 11 వరకు చూడకుంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, శరీరంలోని ఏ భాగంలో పిత్తరసం ఉత్పత్తి అవుతుంది? శరీరంలోని ఏ భాగంలో పిత్తరసం ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి గుండె. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సరైన ఆన్సర్ వచ్చేసరికి కాలేయంలోనే పిత్తరసం అనేది ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాల్ బ్లాడర్లో ఏ పదార్థం నిల్వ చేయబడుతుంది, అదేవిధంగా మరియు కేంద్రీకృతమై ఉంటుంది? గాల్ బ్లాడర్లో ఏ పదార్థం నిల్వ చేయబడుతుంది మరియు కేంద్రీకృతమై ఉంటుంది? ఆప్షన్ ఏ పిత్తరసం, ఆప్షన్ బి రక్తం, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి లింప్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. సరైన ఆన్సర్ వచ్చేసరికి పిత్తారసం ఈజ్ ద రైట్ ఆన్సర్. గాల్ బ్లాడర్లో ఏ పదార్థం నిల్వ చేయబడుతుంది మరియు కేంద్రీకృతమై ఉంటుందంటే పిత్తారసంలో గాల్ బ్లాడర్లో పిత్తరసం అనేది నిల్వ చేయబడి మరియు కేంద్రీకృతమై ఉండడం అనేది జరుగుతుంది. మానవ జీర్ణ వ్యవస్థను పరిశీలించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? మానవ జీర్ణ వ్యవస్థను పరిశీలించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సిగ్మోమానోమీటర్, ఆప్షన్ బి సూక్ష్మదర్శిని, ఆప్షన్ సి ఎండోస్కోప్, ఆప్షన్ డి రేడియోగ్రాఫ్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. సరైన ఆన్సర్ వచ్చేసరికి ఎండోస్కోప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవ జీర్ణ వ్యవస్థను పరిశీలించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారంటే ఎండోస్కోప్ సహాయంతో మన జీర్ణ వ్యవస్థలను పరిశీలిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జీర్ణ వ్యవస్థలో భాగం కానిది ఏది? క్రింది వాటిలో జీర్ణ వ్యవస్థలో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి కడుపు, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి కాలేయం. మీకు సరైన ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, క్రింది వాటిలో జీర్ణ వ్యవస్థలో భాగం కానిది ఏదంటే గుండె ఫ్రెండ్స్. గుండె ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఫ్రెండ్స్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఏఎల్పి జేఈ, ఓకేనా, గత ఎగ్జామ్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈచ్ వన్ కావాలంటే 49కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకోవాలనుకుంటే 119కి, 4 ఆఫ్ కాంబోకి 149కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే, గూగుల్ పే ఫోన్పే చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం లాస్ట్ ఏ ఎగ్జామ్స్ జరిగినాయి, ఇప్పుడు లేటెస్ట్గా 2024, 2025లో ఏఎల్పి జరిగింది. అదేవిధంగా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జరిగింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ జరిగింది. ఈ ఎగ్జామ్లో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ టాపిక్స్ నుంచి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్గా చేసుకుంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చూసుకుంటే దాదాపుగా 35 క్వశ్చన్స్కి 20+ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. మీరు ఆల్మోస్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం చేసుకొని పోతే ఆల్మోస్ట్ ఇప్పుడు 30 అంటే ఎంత పర్సెంట్, దాదాపుగా మనకు ఒక 60% మార్క్స్ అనేది ఇక్కడ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. 60% మార్క్స్ అనేది మనకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంటో మీరు చూసుకోండి. ఎవరైతే ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఏఎల్పి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మస్ట్ అండ్ షుడ్గా
కన్ఫర్మ్గా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే మోక్ టెస్ట్ ఈజ్ ద రియల్లీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు మోక్ టెస్ట్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలనేది తెలియజేసేది మోక్ టెస్ట్. మీకు మోక్ టెక్స్ట్ బుక్ నుంచి మోక్ టెస్ట్ ఓకే ఫ్రెండ్స్ 1 year వ్యాలిడిటీతోని ఈ కోడ్ని మీరు అప్లై చేస్తే Z7 RVB అని అప్లై చేస్తే ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ నుంచి మీరు మన టెక్స్ట్ బుక్లో మోక్ టెస్ట్ తీసుకున్నా కానీ మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోస్ యొక్క PDF అన్నీ కూడా మీకు అక్కడ సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో హోమోడాంట్ దంతాలు దేనికి ఉన్నాయి? క్రింది వాటిలో హోమోడాంట్ దంతాలు దేనికి ఉన్నాయి? ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి చిరుతపులి, ఆప్షన్ డి మానవుడు. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. మనం ఆన్సర్ చూసుకుంటే చేప ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో హోమోడాంట్ దంతాలు దేనికి ఉన్నాయంటే చేపకు హోమోడాంట్ దంతాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆంత్రమూలం డ్యాన్స్లో భాగం. ఆప్షన్ ఏ చిన్న ప్రేగు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి గాల్ బ్లాడర్, ఆప్షన్ డి అండాశయం. ఈ క్వశ్చన్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గత చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి చిన్న ప్రేగు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంత్రమూలం ఎక్కడ ఉంటుందంటే చిన్న ప్రేగులో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ HNO3, ఆప్షన్ బి KCl, ఆప్షన్ సి NaCl, ఆప్షన్ డి HCl. మీకు సరైన ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. సరైన ఆన్సర్ వచ్చేసరికి HCl ఫ్రెండ్స్. ఓకే, HCl ఈజ్ ద రైట్ ఆన్సర్. జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ని వీటిని కలిగి ఉంటుందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పంటి ఎనామిల్ దేనితో తయారు చేయబడుతుంది? ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతకుముందు అది ఆంత్రమూలం ప్లస్ అదేవిధంగా పంటి ఎనామిల్ దేనితో తయారు చేయబడుతుంది. ఈ రెండు క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ ఏ కాల్షియం క్లోరైడ్, ఆప్షన్ బి కాల్షియం సల్ఫేట్, ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ డి కాల్షియం ఫాస్ఫేట్. మీకు సరైన ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సరైన ఆన్సర్ వచ్చేసరికి కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.